రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024 సంవత్సరంలో 3106 కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం రోజున 2024 వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసుల స్నేహపూర్వక విధానం, పోలీసుల పారదర్శక పనితీరు విధానం వల్ల ప్రజలలో పోలీసులపై విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంటే ఇప్పుడు రుద్రంగిలో రీచ్ అయిపోవాలి అంటే మినిమం 10 minutes 11 minutes పడుతుంది. టౌన్లో ఉంటే 5, 6, 7 minutesలో వాళ్ళు వస్తున్నారు. అక్కడ ఏమైనా సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ కూడా ఇస్తున్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తున్నారు. అది కూడా ఎవ్రీ డే టెలికాన్ఫరెన్స్లో డిఎస్పీస్ మానిటర్ చేస్తున్నారు. ఇది కాకుండా మనం రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్లో పీడిఎస్ రైస్ కూడా మనం పట్టుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్కి డబల్ లాస్ అవుతుంది దీనివల్ల. కొంతమంది మనం జైలు కూడా దానిలో పీడిఎస్ రైస్ ఎవరైనా రెగ్యులర్గా చేస్తున్నారు వాళ్ళకి మెయిన్ ఒఫెండర్స్కి జైలు కూడా పంపడం జరిగింది. డెఫినెట్గా మనం పీడీ యాక్ట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇట్లనే రెగ్యులర్ ఒఫెండర్స్ ఎవరెవరు ఉంటే ఆ ల్యాండ్ చీటర్స్లో ప్లస్ ఇట్లయినా పీడిఎస్ ఒఫెండర్స్లో కూడా అది చేస్తాము. ఇది కాకుండా మనం కమ్యూనిటీతో దగ్గర ఉండాలి. ఆ కమ్యూనిటీతో దగ్గర ఉండాలి అంటే దానికోసం మనం రెగ్యులర్గా కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. దానిలో రీసెంట్గా మనం ఒక దోస్తీ మీట్, ఒక గాంజాయి పైన జనాలకి దగ్గర పోవాలి ప్లస్ వాళ్ళకి అవగాహన ఇవ్వాలి, దానికి ఒక దోస్తీ మీట్ ఏర్పాటు చేశాము 3-4 months బ్యాక్. అన్ని మండల్స్లో దాదాపు 4500 యూత్ పార్టిసిపేట్ చేశారు ఆ వాలీబాల్ అండ్ కబడ్డీ మ్యాచ్లో. ఇది కాకుండా కూడా రెగ్యులర్గా మనం ఇప్పుడు జాబ్ మేళా కూడా ఏర్పాటు చేశాము. దాదాపు 1100 మెంబర్స్కి దానిలో జాబ్ వచ్చింది. ఆ 1100లో 450 to 500 ఇప్పటి వరకు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. హైదరాబాద్ కొంతమంది రిటర్న్ వచ్చేసారు, ఎందుకంటే మేబీ అక్కడ అలవాటు రాలేదు. 450 మెంబర్స్ ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా ఒక సక్సెస్ ప్రోగ్రామ్. ఇది కాకుండా కూడా రెగ్యులర్గా మనం ఇట్లయినా కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అది కూడా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తాం. యాక్సిడెంట్స్ తగ్గాలి అంటే హెల్మెట్ వేసుకోవాలి. మనం హెల్మెట్ కోసం కూడా స్పాట్ చలాన్స్ వేస్తున్నాము, రియలైజేషన్ కూడా చేస్తున్నాము. ఎందుకంటే జనరల్ మన మైండ్లో లోకల్లో పోతే హెల్మెట్ అవసరం లేదు జనాలు చెప్తారు. స్టిల్ మనం కలెక్టర్ సార్కి రిక్వెస్ట్ చేసి మనం ఫండ్స్ తీసుకున్నాము. ఇప్పుడు మొత్తం జిల్లాలో అది మనం రంబల్ స్ట్రిప్స్ వేసుకున్నాము. స్టార్టింగ్ ఫ్రమ్ బోయిన్పల్లి, రుద్రంగి టు కామారెడ్డి సైడ్ అండ్ ఇక్కడ జిల్లేలా సైడ్. ఆ జిల్లేలా రూట్ కొంచెం మిగిలింది, అది కూడా పని స్టార్ట్ అయింది. అది కూడా మనం యాక్సిడెంట్స్ తగ్గాలి, దానికోసం మొత్తం రంబల్ స్ట్రిప్స్ వేస్తున్నాము ఎక్కడైనా ఇష్యూస్. 100 కేసెస్ రిజిస్టర్ అయింది. క్రైమ్ గురించి మాట్లాడితే మనం జిల్లాలో మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మనం ఫాలో చేస్తున్నాము. ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు మన దగ్గర వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. యాజ్ పర్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. అది ట్రూ ఉంటే మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. అది కాకుండా కూడా కాగ్నిజబుల్ కొన్ని కేసుల్లో డైరెక్ట్లీ మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. దాని తర్వాత అది కరెక్టా లేదా ఇన్వెస్టిగేషన్ బట్టి మనం అది డిసిజన్ తీసుకుంటున్నాం.